బీజేపీ కాంగ్రెస్ మధ్య కరీంనగర్ సెంట్రిక్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాఖా కావడంతో ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తే వాటికి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అందుకే నేను డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ ప్రభుత్వాన్ని, మీరు కొనుగోలును వెంటనే యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ చేయండి. తరుగుతాలు లేకుండా పంటను కొంటా అని చెప్పి అయితే హామీ ఇచ్చారో దాన్ని ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇప్పుడు కొత్త సారి ముననేసినగానే అంటున్నారు వాళ్ళు వచ్చి ముననే మీరు ఏమన్నారు అప్పుడు ఎన్నికల ముందు 100 రోజులు హామీలు నెరవేరుస్తున్నారు. ప్రజలు అడిగిరా మిమ్మల్ని 100 రోజులు హామీలు నెరవేర్చమని అడిగిరా మిమ్మల్ని ఏమన్నా? 100 రోజుల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను హామీలు నెరవేరుస్తామన్నారు. 6 గ్యారెంటీలో భాగమే కదా. 12,000 రూపాయలు రైతుకు ఉల్లంఘిస్తున్నారు, అది పోయింది. పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు, అది పోయింది. మొన్న నష్టపోయిన రైతులకు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. దాని గురించి మర్చిపోయారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే, ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు తిరగలేని పరిస్థితి వచ్చింది. ప్రచారంలో తిరగలేని పరిస్థితి వచ్చింది. ప్రజలు నిలదీసే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో కుట్ర చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే మేము మా కరీంనగర్ లోక్సభ వరకు తేదీ 14 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి రోజు పార్టీ కార్యాలయంలో ఈ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద, ఇచ్చిన హామీలు అమలు చేయడానికి మీద మేము దీక్ష చేయడానికి నిర్ణయం చేశాం. రైతులకు సంబంధించి ముందు నల్ల చట్టాలు తెచ్చి రైతులు చనిపోవడానికి కారణమై రైతులకు సంబంధించినటువంటి ఆలోచన అన్యాయంగా చేసిన నువ్వు ముందు భూమికి రాసి రైతుల గురించి మాట్లాడు. మీరు రైతులకు ఏం చేసిరు? మేము ఆనాడు 22 పంటలకు మద్దతు ధర ఇస్తే ఒక్క పంటనన్నా 23వ పంటగా మేము మద్దతు ధర ఇచ్చినాము అని చెప్పుకునే ధైర్యం ఉందా మీకు అని అడుగుతా ఉన్నా. రైతులకు మేము చేసింది తప్ప మీరు చేసిన ఫలానా మెకనైజేషన్ పేరు మీద కేంద్రం నుంచి గిన్ని నిధులు ఇచ్చినాము, గిన్ని పనిముట్లు ఇచ్చినాము, గిన్న సబ్సిడీ ఇచ్చినాము, కేంద్రం నుంచి అగ్రికల్చర్ డెవలప్మెంట్ కు సంబంధించి ఈ విధమైన నిధులు కేటాయించడం చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా? ఊర్లలో పోతే ఉపాధి హామీ మేం చేసింది చెప్పుకుంటూ అక్షింతలు, బాత్రూములు, ఏందే పార్లమెంట్ మెంబరు. మరి 6 గ్యారెంటీ ఎక్కడ అమలు చేశారు? ఏ దేశంలో అమలు చేశారు? ఏ రాష్ట్రంలో అమలు చేశారు? ఆ కర్ణాటక 6 గ్యారెంటీల పేరు చెప్పి ఈడ ఎన్నికల 6 గ్యారెంటీలు అన్నారు. ఆడ ప్రజలు రోడ్డు మీకు ఎక్కిర్రు. ఇలా కరెంటు లేదు, నీళ్లు లేవు, తినలేని పరిస్థితి. ఆడ పేరు చెప్పి ఈడ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ పేరు చెప్పి దేశంలో పాంచినాయ పేరుతో మళ్ళీ కొత్త ఎజెండా స్టార్ట్ చేశారు. అంటే మోసం అంటేనే కాంగ్రెస్ పార్టీ. మోడీ గారు చేసింది 10 సంవత్సరాలప్పుడు ఇప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకు. దీక్ష ఏడేయాలే పోయి అంతకుముందున్న ఫామ్ హౌస్ దగ్గర పోయి దీక్ష 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్ ఫామ్ హౌస్ పోయి దీక్ష చేయాలి. వాళ్ళ దోస్తే కదా. లేకుంటే గాంధీ భవన్లో కూర్చొని దీక్ష చేయాలి, లేకుంటే ఏఐసిసి భవన్ పోయి దీక్ష చేయాలి. వాళ్ళ ముఖ్యమంత్రిని, మంత్రులను కేసీఆర్, కేటీఆర్ వచ్చి బూతులు తిడితేనే కనీసం స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేని నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. 3 తలాక్ను రద్దు చేసేందుకు దీక్ష చేస్తారా? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రద్దు చేసేందుకు తీసుకొచ్చేందుకు దీక్ష చేస్తారా? 500 సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందూ సమాజం రాముడు జన్మించిన స్థలంలో ఒక భవ్యమైన, దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించుకోవాలని చెప్పి ఎదురుచూస్తున్న తరుణంలో గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే ఈ దేశంలోని హిందువులందరినీ భాగస్వామ్యం చేసి, హిందువుల దగ్గర నుంచి విరాళాలు సేకరించి, హిందువుల కోరిక మేరకు, హిందువుల చిరకాల వాంఛ అయిన రామ మందిరాన్ని నిర్మించి రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈ దేశంలోని హిందువులందరినీ భాగస్వామ్యం చేసేందుకు దీక్ష చేస్తున్నారా? ఇవాళ మీరు నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతలేరు. ఇంటింటా మేమేమో ఎన్నికల కోడ్ గురించి అని మాట్లాడుతున్నాం కాదు. ఇలా శ్రీరాముడు పరిపాలన, మానవ సేవే మాధవ సేవ అని రాముడు అనేటువంటి వాడు అందరికీ వాడు. కానీ ఇలా మొత్తం రాముడి పేరు మీద అక్షింతలు, రాముడి ఫోటోలు ఇచ్చి ఆ ఫోటో కింద మీరు పెట్టుకుంటారు చూడండి. ఆ హక్కు ఎక్కడిదని అడుగుతాను ఓట్ల రూపంలో. వాళ్ళకి అభ్యర్థులు దొరకలేరు. ఇద్దరు
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరు అండర్స్టాండింగ్ తోని బండి సంజయ్ని ఓడగొట్టాలన్న ప్లాన్ తోని లోపాయకారి ఒప్పందంతో వాళ్ళు అభ్యర్థులను పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలు కేసీఆర్ చి రేవంత్ రెడ్డి గారు తిట్టినా వాళ్ళ మంత్రులు తిట్టినా కూడా ఏం మాట్లాడరు. ఎందుకంటే ఒప్పందం వాళ్ళిద్దరు. కరీంనగర్లో బండి సంజయ్ ఓడిపోవాలి వీళ్ళ ప్లాన్. కానీ బండి సంజయ్ని ప్రజలు ఆదరిస్తున్నారు. బండి సంజయ్ చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తిస్తున్నారు. కరీంనగర్ ఎందుకు లేట్ అవుతుంది? మేము పార్టీ నిర్ణయాలు కట్టుకుంటాం. నిన్న మేము ఆల్రెడీ ప్రచారం కొండగట్ట స్టార్ట్ చేసిన అందరం 4 శాసనసభ్యులం. అభ్యర్థి లేదు, కాంగ్రెస్ కొట్టేవారు అడుగుతున్నాం. అరే అభ్యర్థి లేదు సంబంధం. అభ్యర్థి ఎవరైతే అదే ఎక్కువైంది కాంపిటీషన్. నువ్వు గమ్మతున్నావు.